వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. నన్ను ఇంతలాగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇదిగోండి ఇంకా రాఖీ పండగ కదా, ప్రతి ఒక్కళ్ళకి రాఖీ శుభాకాంక్షలు అండి. ఇంకా నాకైతే వీళ్ళందరూ దేవుడిచ్చిన అన్నయ్యలండి, చాలా ప్రేమగా చూసుకుంటారనమాట. ఇదిగోండి నరసింహ అన్నయ్య, అక్క వాళ్ళ ఇంటికి వచ్చి అన్నయ్యకి అయితే రాఖీ కట్టేస్తున్నాను. ఇదిగోండి ఇంకా మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు, అక్క అంటారు అన్నయ్య అంటారని. మాకేంటంటే నేను ఎక్కువగా బ్రహ్మకుమారిస్లో చిన్నప్పుడు నాకు పెళ్ళిగా ముందు బ్రహ్మకుమారిస్లో ఉన్నానండి. అందుకని అందరినీ అక్క అన్న అని అంటానన్నమాట. అంటే వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే నేను అలా అంటాం అలవాటు నాకు. అందుకని అలాగా వదిన అని అన్నమాట. అందుకని కాకపోతే ఇంక ఫ్రెండ్ నాకు లక్ష్మక్క, మల్లేశ్వర అక్క, నీరజ వీళ్ళంతా ఫ్రెండ్స్ అనమాట. కాకపోతే అక్క అంటాను అంతేను. ఇంకా అన్నయ్యలకైతే రాఖీ కట్టేస్తున్నాము. ఇదిగోండి మల్లేశ్వర అక్క కట్టేస్తుంది, ఇంకా తర్వాత నీరజ, తర్వాత నేను అనమాట. పెద్దోళ్ళ తర్వాత చిన్నవాళ్ళు కట్టాలంటే కాకపోతే చూడండి వాళ్ళకన్నా పెద్దదానిలో నేనే ఉంటాను. ఇదిగోండి ఇంకా అందరం రాఖీ వరుసగా ఫస్ట్ పెద్దవాళ్ళు కట్టాలని చెప్పి ముందే మేము వచ్చేసాం. నీరజ నేను మల్లేశ్వర అక్క కోసం కొద్దిసేపు ఆగి ఇంకా రాఖీ అయితే అక్క కోసం ఆగి అక్క వచ్చాక కట్టాక మేము కట్టామన్నమాట. ఆ రోజు లక్ష్మక్క టిఫిన్లు అన్నీ అరేంజ్ చేసేసింది మాకు. అక్కే ఇంకా పులిహార, సగ్గుబియ్యం అవన్నీ చేసి పెసరట్టు కూడా వేసిందనమాట. ఇంకా అక్కకు కూడా ఫంక్షన్ ఉందన్నమాట. అంటే వాళ్ళ పుట్టి ఇంటి వాళ్ళ దగ్గర ధ్వజస్తంభం ఎత్తుతున్నారంట, గుడి ప్రతిష్ట ఉందని చెప్పి వెళ్ళాలని. అదే రోజు నాకు కూడా ఫంక్షన్ ఉంది, గృహప్రవేశం. లక్ష్మక్క వినుకొండ దగ్గరే పుట్టిల్లు కూడా. నేను కూడా వినుకొండ వెళ్ళాలి. అక్క ఏమనిందంటే అన్నయ్యకి రాఖీ కట్టాక ఇక్కడే ఉండు, ఇంక ఇటు నుంచి మాతో పాటు కారులో వచ్చేద్దు అని చెప్తే సరే అని చెప్పి నేను ఇంక మార్నింగే వచ్చేసాను అక్క దగ్గరికి. టిఫిన్ కూడా చేయలేదు, అక్క దగ్గర ఇంకా టిఫిన్ తినేసి అక్క టిఫిన్కి పిలిచిందనమాట. రాండి ఇక్కడే తినేద్దరు కానీ రాఖీ కట్టి అని. ఇంకా అలా చూడండి. ఇంకా తర్వాత నీరజ కడుతుందనమాట. నీరజ కట్టడం అయిపోయాక లాస్ట్లో నేను కడతాను. కానీ చాలా హ్యాపీగా గడిచిపోయిందనమాట. వినుకొండ వెళ్ళాక ఇంకా అక్కడ కూడా కట్టాలండి. ఎందుకంటే ఇంకా రాఖీలు అయితే నీరజ కొన్ని తయారు చేసింది, కొన్ని అయితే కొనుక్కొచ్చాము. నీరజ చాలా టాలెంటెడ్గా తయారు చేసింది కొన్ని రాఖీలు. తన దారంతో అవన్నీ మెటీరియల్స్ కొనుక్కొని తయారు చేసింది, బాగున్నాయి అన్నమాట. ఇంకా అన్నయ్యలకి హారతి ఇచ్చి ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఉండాలి, సిరి సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో హ్యాపీగా ఉండాలి అన్నయ్యలందరూ, తమ్ముళ్ళందరూ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు అందరూ కూడా ఎలా చేసుకున్నారో రాఖీ పండుగ నాకైతే కామెంట్ చేయండి. నేనైతే చాలా హ్యాపీగా చేసుకున్నాను. అంటే నాకు అందరూ ఇప్పుడు నేను అసలు దేవుడిచ్చిన అన్నయ్యలండి, చాలా ప్రేమగా చూసుకుంటారు అన్నయ్యలు. అంటే అసలు చాలా ఆ పలకరించాలండి అంత అద్భుతంగా. అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది నా వీడియోస్ చూస్తే. ఎందుకంటే అక్క వాళ్ళ ఇంట్లో మేము ఎంత ఫ్రీడమ్గా ఉంటామో, ఎంత ఫ్రీగా ఉంటామో అంత సపోర్ట్గా ఉంటారు అన్నయ్య అని అక్క. అంటే అక్క అంటే ఆ వదిన అనమాట. కాకపోతే నేను వదిన అని పిలవను. ఏంటంటే అదే అక్క అంటది, ఏంటి అన్న అంటావు అక్క అంటావు. నాకైతే అంతే అలవాటండి, అన్నయ్య అక్క అని పిలుస్తాను ప్రతి ఒక్కళ్ళని. పెద్దవాళ్ళని కూడా తొందరగా నేను ఆంటీ అన్నండి, అక్క అనే పిలుస్తాను. అక్క అన్నయ్య అనే అలవాటు నాకు. ప్రతి ఒక్కళ్ళని పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా, అంటే చిన్నపిల్లలని అయితే అలా పిలవను కానీ కొంచెం ముసలి వాళ్ళైనా సరే అమ్మ అంటాను. కానీ అసలు ఎప్పుడు కూడా అమ్మమ్మ అని అట్లా నాకు అలవాటు లేదు. ఎక్కువ అక్క అన్నయ్య అనే అలవాటు అండి. అందుకని అలాగే పిలుస్తాను. వదిన అని ఎవరిని తక్కువ అండి పిలవను అసలు నేను. ఇంకా వరుస అయ్యి ఇంకా ఏదన్నా ఇంట్లో చుట్టాలు అట్లా ఇంకా వరుసకి పిలవాలి అంటే తప్ప అలా పిలవను. ఎక్కువ అలా అలవాటు అయిపోయింది నాకు ఫస్ట్ నుంచి. ఇంకా అన్నయ్య కట్టేశాక ఇక్కడ అయిపోయాక మళ్ళీ మల్లేశ్వర అక్క వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలండి అన్నయ్య కట్టడానికి. అక్కడికి కూడా వెళ్ళి ఇక్కడైతే మేము ఇంకా రాఖీలు కట్టేసి అందరం కలిసి ఫొటోస్ అయితే దిగేసాము. ఇదిగోండి లక్ష్మక్క కూడా వచ్చింది. ఇంకా అందరం రాఖీ కట్టడం అయిపోయింది, స్వీట్స్ పెట్టేసి. మీరందరూ కూడా ధ్యానం చేస్తున్నారండి. ధ్యానం గురించి చెప్తున్నాను కదా నేను. మెడిటేషన్ చేసుకుంటున్నారా, ఎలా ఉంటుంది నాకైతే కామెంట్ చేయండి. మెడిటేషన్ చేశాక మీకు ఎలా ఉంది అనేది. ఇంకా మల్లేశ్వర అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రెడీ అయ్యాం. అదిగోండి రాఖీ చూపిస్తుంది కదా అక్క. తను ఏం చేసిందంటే వాళ్ళ అబ్బాయికి కట్టడానికి ఫారెన్లో ఉన్నాడంట, అమెరికాలో ఉన్నాడు చింటు బాబు, నిఖిల్ చక్రవర్తి అనమాట.
అక్క వాళ్ళ బాబు పేరు. తనకు కట్టడానికి వాళ్ళ చెల్లి వచ్చింది. వాళ్ళ చెల్లి వస్తే లేదని చెప్పేసి నాకు తెలియదు అని చెప్పి అమెరికా పంపించలేదా నువ్వు రాఖీ అన్నయ్యకి అని చెప్పి తనకు కట్టేసింది మా అమ్మాయి కీర్తి. అన్నయ్యకి కట్టాలి కదా నువ్వు అని చెప్పేసి ఇంకా తనకి కట్టింది. అందుకే చూపిస్తుంది. అంటే తను ఏమని చెప్పిందంటే నువ్వు అన్నయ్య వేరు కాదు కదా మీరిద్దరు ఒకటే అని కట్టేశాను అని చెప్పి కట్టేసింది అనమాట. కట్టించుకుంది లక్ష్మక్క. కట్టించుకొని నవ్వుతున్నాం అనమాట రాఖీ కట్టిందని చెప్పి. చూడండి ఎలా నవ్వుకుంటున్నాం అలా రాఖీ కట్టడం వల్ల. ఎవరు కట్టరు భూమి మీద నువ్వు తప్ప అని చెప్పి తెగ నవ్వుకుంటున్నాము. ఇంకా అందరం అలా కాసేపు సరదాగా మాట్లాడుకొని ఇంకా మల్లేశ్వరక్క వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరుతున్నాం అనమాట. ఇంకా ఇదిగోండి అక్క వాళ్ళ ఇంటికి బయలుదేరాము, వచ్చేసాము. ఇంకోండి అక్క కట్టేస్తుంది. ఇక ఇదిగోండి అక్క కట్టేశాక తర్వాత నీరజ తర్వాత నేను అయితే రాఖీ కట్టేస్తాము. ఇక్కడ నేను ప్రతి వీడియోలో కూడా మీకు ధ్యానం గురించి చెప్తున్నానని అయితే ఎవరు ఏమీ అనుకోవద్దండి. ప్రతి ఒక్కళ్ళకి అంటే నేను ఆ ధ్యానంలో చాలా అనుభూతి పొందాను కాబట్టి నేను చాలా నా లైఫ్ బాగుంది, నాకు ఆరోగ్యం బాగుంది కాబట్టి మీకు చెప్పగలుగుతున్నానండి. మీరందరూ కూడా ఒక 10 నిమిషాలు మీకోసం మీరు కేటాయించుకుంటే ధ్యానం చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. స్టార్టింగ్లోనే మీకైతే ఆలోచనలు పోతాయి అనేమీ లేదండి, కానీ మీరు ట్రై చేయాలి. అది మీరు ట్రై చేయకుండా నేను 10 నిమిషాలు కూర్చున్నాను అంటే మాత్రం జరగదండి. అది కొంచెం కష్టమే. అంటే ఈజీ, కష్టం అనుకుంటే కష్టం. మనం ఏదైనా మనం మైండ్కి ఎలా తీసుకుంటే అలా జరిగిద్దండి. ఇప్పుడు ప్రతి ఒక్కటి యూట్యూబ్లో చాలా వింటున్నారు కదా మెడిటేషన్ గురించి. మనం మైండ్ సెట్కి ఎలా ఇస్తాము దాన్ని అనేది మనలో ఉంటుంది. అది మనం మారాలి అనుకుంటే మనం పూర్తిగా విశ్వాసంతో నమ్మకంతో చేయాలండి. ఏదైనా నమ్మకుండా ఏదో 10 నిమిషాలు కూర్చుంటే మాత్రం ఏదీ జరగదు. మీరు పూర్తిగా నమ్మి కనుక చేస్తే కనుక ఖచ్చితంగా 100కి 100% ఫలితాలు అయితే ఉంటాయి. మీరు మెడిటేషన్ చేయండి తప్పకుండా. మీరు ఏదనుకుంటే అది మీ గోల్ రీచ్ అవ్వగలుగుతారనమాట. ధ్యానం ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ధ్యానం చెయ్యాలి, తప్పకుండా చేసుకోవాలి. అదే చెప్తున్నాను కదా, మీరు మసీదుకి వెళ్ళారా, చర్చికి వెళ్ళారా, టెంపుల్కి వెళ్ళారా, ఎక్కడికి వెళ్ళినా మీరు ధ్యానం చేయండి. అంటే ఒక 10 నిమిషాలు మీకోసం మీరు చూడండి. పూర్వకాలంలో కూడా మనం ఎక్కడికి గుడికి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా ఒక 10 నిమిషాలు కూర్చొని వెళ్ళాలి. ఏంటంటే ఆ వాతావరణంలో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి మనం ఒక 10 నిమిషాలు కూర్చొని కళ్ళు మూసుకొని ప్రశాంతంగా అక్కడ ఆ శక్తిని తీసుకోగలుగుతాం అనమాట. కానీ ఇప్పుడు ఏంటి, మనకు ఆ 10 నిమిషాలు దర్శనం అయిందా పరిగెత్తాం అన్నట్లే ఉంది. ఎక్కడికి వెళ్ళినా కానీ దర్శనం అయితే చాలు అన్నట్టు. ఎందుకంటే భక్తి భావం బాగా అందరిలో పెరిగింది. భక్తి కూడా ఉండాలి, భక్తి ఉండకూడదని నేను అన్ను. భక్తి ఉన్నప్పుడు కూడా మనం ఒక 10 నిమిషాలు మన కోసం మనం దేవుడికి దండం పెట్టుకొని బయటకు వచ్చి ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. మీ మైండ్ సెట్ కూడా రిలాక్స్ అయిపోయింది. మీ మైండ్లో ఆలోచనలు కూడా మనకి కొన్ని పాజిటివ్ ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు అని మనం క్రియేట్ చేసుకోవటమేనండి. ఏదైనా ఆలోచన అనేది మంచిదే మనకి, కానీ మనం అక్కడ ఏంటంటే నెగిటివ్ పాజిటివ్ అని చెప్పి మనమే క్రియేట్ చేసుకుంటాం. మనం ఆ రెండింటిని సమపాలంలో తీసుకోవాలి అనుకోవాలన్నా, సమపాలంలో తీసుకున్నాము అనుకోవాలన్నా కానీ మనకి ధ్యానం చాలా యూజ్ అయ్యిద్ది. మీరు ఆ రెండింటిని బ్యాలెన్స్ చేయగలుగుతారనమాట. మీరు మాత్రం తప్పకుండా ఎవరైనా సరే ధ్యానం మొదలుపెట్టి ధ్యానం చేస్తున్నారు అంటే కనుక నాకు తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇదిగోండి ఇంకా అన్నయ్యకి నేను కూడా కట్టేస్తున్నాను. రాఖీ అయిపోయింది. ఇంకా అందరం కూడా రాఖీ కట్టేసి అన్నయ్యకి ఇంకా అందరం బ్లెస్సింగ్స్ తీసుకొని ఫోటోలు అయితే దిగుతామన్నమాట. ఇప్పుడు ఇంక ఫోటోలు దిగేసి ఇంక మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఇంకో అన్నయ్య వస్తున్నారనమాట, అక్కడ కూడా కట్టాలి. అక్కడ కూడా కట్టేసి ఇంకా తర్వాత వినుకొండ బయలుదేరాలి. అప్పటికే లేట్ అయిపోయింది వినుకొండ వెళ్ళటానికి. అంటే ఈరోజు ఫంక్షన్ ఉందని చెప్పాను కదండి. అక్కన అంటున్నాను అనమాట, అక్క నీకు ఇబ్బంది లేదు నేను వెళ్ళాలి కదా అక్క అంటే, ఉండమ్మా అవ్వట్లేదు కదా ఆగు అంటుంది. చాలా లేట్ అయింది. ఇదిగోండి ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వచ్చి మళ్ళీ ఇంకో అన్నయ్యకి కూడా తమ్ముడు అనమాట, తనకి కూడా కట్టేసి ఇంకా అందరం కట్టాము. మల్లేశ్వరక్క, నేను, లక్ష్మక్క ముగ్గురం కట్టామన్నమాట. ఈ తమ్ముడికి కూడా కట్టేసి ఇంకా రాకి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. గుడి దాకా వచ్చారు కదా, ఇంకా రమ్మంది అక్క. అక్కడ చుట్టుగుంట పోలేరమ్మ తల్లి టెంపుల్కి వచ్చారంటే ఇంకా ఫోన్ చేసి ఇంటికే రామ్మ అంటే అక్క వాళ్ళ ఇంటికే వచ్చారు. వస్తే ఇంకా అదిగోండి ఇంకా అక్క రాఖీ కట్టేస్తుంది. కట్టాక మేము కూడా కడతాం అనమాట. నాకైతే ఇంకా ఈ ఫంక్షన్కి వెళ్ళాక అన్నయ్య వాళ్ళు వచ్చారు. నాకు ఒక అక్క, అన్నయ్య, నేనండి ముగ్గురం మేము. ఇంకా అన్నయ్య వచ్చారు వినుకొండ ఫంక్షన్కి. అన్నయ్యకి కూడా కట్టాలి.
అక్కడ అక్కని తీసుకొని ఉంచమన్నాను రాకి. ఇంకా అయినా సరే నేను కూడా ఒకటి తీసుకొని వెళ్ళాను, మళ్ళీ మర్చిపోయిద్దేమో అని చెప్పి. కానీ అక్క తీసుకొని ఉంచిందండి. ఇంకా అక్కడికి వెళ్ళాక అన్నయ్య వాళ్ళకి కూడా కట్టాలన్నమాట, అన్నయ్యకి కట్టాలి. మా పెద్దమ్మ కొడుకు అన్నయ్య వస్తాడు అనుకున్నాను, ఆ అన్నయ్య కూడా రాలేదు. ఇంకా మా అన్నయ్య వచ్చాడు. ఇంక వచ్చాక అక్కడ వినుకొండలో కూడా కట్టి ఫంక్షన్ చూసుకొని రావాలి రిటర్న్. మేము ఇంతవరకు ఇక్కడే 10 అయిపోయింది, ఇంకా బయలుదేరలేదు వినుకొండ అయితే. ఇంకా వినుకొండ వెళ్ళాలి, అక్కడ ఫంక్షన్ చూసుకోవాలి, తర్వాత అన్నయ్యకి రాఖీ కట్టాలి, మళ్ళీ సాయంత్రానికి ఇంటికి రావాలి. ఈ రోజంతా బాగా బిజీ అన్నమాట. ఆ వీడియో నేను ఇంకో వీడియోలో అయితే పెడతానండి. ఇదంతా కూడా ఇక్కడ గుంటూరులో జరిగిన వీడియో అన్నమాట. ఇక్కడ నాకు వీళ్ళందరూ కూడా దేవుడిచ్చిన అన్నయ్యలు తమ్ముళ్ళు అన్నమాట. చూడండి, ఆ వీడియో కూడా ఫుల్ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను, అది కూడా చూడండి. కొంతమంది ఏమనుకుంటారంటే ధ్యానం అంటే నిద్రపోవటమే కదా అనుకుంటారు. కానీ ఎరుకతో నిద్రపోవటం అన్నమాట. అంటే నిద్రపోయేదానికి నిద్రపోకపోవడానికి తేడా ఏంటి అంటే, చూడండి, మన పెద్దలు ఏమనేవాళ్ళు, తినకపోయినా ఉంటాం కానీ నిద్ర లేకపోతే ఉండలేము అనేవాళ్ళు. ఎందుకు అంటే దానికి కారణం ఏంటంటే, మనము నిద్రలో మన పంచభూతాల్లోంచి వచ్చే కాస్మోటిక్ ఎనర్జీని మనం తీసుకోగలుగుతాం అన్నమాట. అందువల్ల నిద్ర లేకపోతే ఎంత నీరసమో వస్తుంది కదా మనకి. అదే తిండి లేకపోయినా ఉంటాం కానీ నిద్ర లేకపోతే ఉండలేం. అంటే మనం పడుకొని మనకు తెలియకుండానే అంత ఎనర్జీ తీసుకుంటున్నాము. ఎరుకతో మనకు తెలిసి ఈ కాస్మోటిక్ ఎనర్జీ, మన విశ్వం నుంచి వచ్చే ఎనర్జీ తీసుకుంటే ఇంకా ఎంత యాక్టివ్గా ఉంటాం చూడండి, గమనించండి. మీరు ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి. చాలా అద్భుతం. మనం ఎరుకతో ఎనర్జీ తీసుకొని ఎరుకతో ధ్యానం చేయటమేనండి అద్భుతం. చాలా బాగుంటుంది. మీరందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ధ్యానం మాత్రం చెయ్యండి. ఒక్కసారి మీకోసం మీరు టయాన్ని కేటాయించి ట్రై చేయండి. అసలు ట్రై చేయకుండా కూడా ఏది జరగదు కదా, ఏదైనా మనం ట్రై చేస్తేనే జరిగిద్ది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా ధ్యానం ఎంతో ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ప్రతి వీడియోలో ఒక వీడియో చూడకపోయినా ఇంకో వీడియోలో అయినా చూస్తారు కదా, వింటారు ధ్యానం గురించి అని. ప్రతి వీడియోలో నేనైతే ధ్యానం గురించి తప్పకుండా చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ధ్యానం చేయండి. మిమ్మల్ని మీరు మంచిగా ఎనర్జెటిక్గా ఆరోగ్యంగా సిరి సంపదలతో మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోండి. అంత అద్భుతంగా ఉంటుంది. మీకు ఏది కావాలంటే అది విశ్వం మీకు ఇస్తుంది అన్నమాట. అందుకని మనం కృతజ్ఞతగా ఉండటమే ప్రతి వాళ్ళ పట్ల, విశ్వం పట్ల, దేవుడి పట్ల, ప్రతి మనిషి పట్ల మన మీద కూడా కృతజ్ఞతాభావంతో ఉండాలండి ప్రతి ఒక్క విషయంలో. అప్పుడు మనం ప్రతిదీ సాధించగలుగుతాం. ఇది జరగదు అనటానికి ఉండదు, ప్రతి ఒక్కటి సాధ్యమే. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ పెడతాను. మీకు ధ్యానం గురించి కావాలంటే ఇంకొన్ని పాయింట్స్ కూడా నేను చెప్తాను. అవన్నీ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు కనుక మీరు వినండి. చాలా అద్భుతం ధ్యానం. ప్రతి ఒక్కళ్ళు చేయండి. నన్ను ఇంతలాగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి పేరున కృతజ్ఞతలండి. చాలా థ్యాంక్స్. నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి పేరున కృతజ్ఞతలు. ఇదిగోండి, ఇంక వినుకొండ అయితే బయలుదేరిపోయాను. నేను వినుకొండ వెళ్ళేసరికి నోములు కూడా అయిపోయినాయండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్. థ్యాంక్ యూ.